మన గార్డెన్‌లో మందారాలు చూడండి చక్కగా పెద్ద సైజులో మంచి కలర్‌లో పూసినాయి కదా! ఇదే విధంగా మీ గార్డెన్‌లో కూడా మీ మొక్కలకి కూడా పూయాలి అంటే తప్పకుండా ఈరోజు నేను చూపిస్తున్న ఫర్టిలైజర్ అయితే వారానికోసారి ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి. రూపాయి కూడా ఖర్చు లేకుండా మన కిచెన్‌లో దొరికే వేస్ట్ అనే పడేసే వాటితోనే మనము మంచి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. రూపాయి కూడా ఖర్చు లేకుండా కంప్లీట్‌గా ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండి. ఎప్పుడైనా సరే మనం పూల మొక్కలకి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల చెట్లు అనేది ఎక్కువ రోజులు బ్రతుకుతాయన్నమాట. మనము కెమికల్ ఇవ్వడం వల్ల తొందరగా చనిపోతాయి. కాబట్టి ఈరోజు నేను కంప్లీట్‌గా ఆర్గానిక్ ఫర్టిలైజరే చూపిస్తున్నాను. ఇంకొచ్చేయండి ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంది అనేది ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మందారాలు మనకి 365 రోజులు పువ్వులు పూసే మొక్కలు ఏవి అంటే మందారం మొక్కలే అండి. కొన్ని రకాల మొక్కలు ఏందంటే కొన్ని సీజన్స్‌లోనే బాగా పూస్తాయి. తర్వాత డల్ అయిపోతాయి. కానీ మన మందారం మొక్కలకి మనం ఫర్టిలైజర్ ఇచ్చేదాన్ని బట్టి ఇంకా హెల్తీగా తయారైతాయి. ఇంకా బలంగా తయారైతాయి అన్నమాట అవి. కాబట్టి జాగ్రత్తలైతే తీసుకోవాలండి. కంపల్సరీగా ఫర్టిలైజర్ ఇచ్చేసామా, వదిలేసామా అని కాకుండా జాగ్రత్తలు కూడా మనం తీసుకుంటూ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే మొక్కలు మాత్రం చనిపోయే ఛాన్సే ఉండదు. పువ్వులు కూడా చెట్టు నిండా గుత్తుల్లో పువ్వులు పూస్తాయి. జాగ్రత్తలైతే వచ్చేసి ప్రూనింగ్ అండి. మనం ఎక్కువగా ఇలా పువ్వులు పూసాయి కదా! పువ్వులు పూసి అయిపోయిన తర్వాత ఇంకా కొమ్మకి మొగ్గలు లేవు అనుకుంటే మాత్రం ఆ కొమ్మని 2-3 ఇంచెస్ వరకు కట్ చేసుకోండి. ప్రూనింగ్ ఎక్కువ చేసుకోవడం వల్ల మనకి చిగుర్లు ఎక్కువ వస్తాయి. మొగ్గలు కూడా ఎక్కువగా స్టార్ట్ అవుతాయి. పువ్వులు కూడా ఒకరోజు ఉంచేసి మన నెక్స్ట్ డే రోజైతే కోసేయాలండి మన పువ్వులనైతే. ఎందుకంటే చెట్టుకున్న బలము అది కూడా తీసుకుంటుంది. కాబట్టి కొత్తగా వచ్చే మొగ్గలకి గ్రోతింగ్ అనేది లేకుండా అయిపోతది. కాబట్టి పూసిన పువ్వుల్ని ఒక్కరోజైతే చెట్టున ఉంచేసి నెక్స్ట్ డే మాత్రం తీసేయండి. అదేవిధంగా ఎండిపోయిన ఆకుల్ని, ఎండిపోయిన పువ్వుల్ని, అట్లా ఎండిపోయిన కొమ్మల్ని ఏవున్నా సరే మనం ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఉండాలి. చెట్టు మీద ఉంచితే మాత్రం చెట్టు హెల్తీగా అస్సలు ఉండదండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టిప్ వచ్చేసి ఇలా అడుగున ఉన్న ఆకుల్ని, పువ్వుల్ని, నెక్స్ట్ వచ్చేసి గడ్డి మొక్కలు, పిచ్చి మొక్కలు అట్లాంటివి ఏమన్నా ఉన్నా సరే 15 రోజులకోసారి మనం మట్టిని ఎప్పుడు లూజ్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మట్టి పైభాగంలో ఏమన్నా ఇట్లా ఎండిపోయిన ఆకులున్నా తీసేసుకోవాలండి. లేకపోతే పురుగులు అట్లాంటివి ఈ ఆకుల కింద చేరిపోయి గుడ్లు పెడుతూ ఉంటాయి. ఎందుకంటే మనం వాటర్ పోస్తాం కదా! ఆ తడి ఉండడం వల్ల మనకి మన మొక్కలు ఆకుల కింద గుడ్లు పెడుతూ ఉంటాయి. ఇలా ఉండడం వల్ల చెట్లు కూడా తొందరగా చనిపోతాయి. అదేవిధంగా గాలి, వెలుతురు కూడా మన మొక్కలకి తగలదు. మట్టి భాగములో ఇలా కప్పేసి ఉంచితే గాలి, వెలుతురు మట్టికి తగలకుండా మనం పోసిన వాటర్ పోసినట్టు అట్లానే ఉండి మట్టి ఆరిపోకుండా ఫంగస్ అనేది వస్తది. కాబట్టి 15 రోజులకోసారి ఇలా టాప్ సాయిల్‌ని లూజ్ చేస్తూ ఉండాలి. అంటే ఏదో ఒకటండి, మనకి ఇదే అని కాకుండా ఏదో ఒకటి కర్ర గానీ, ఎండిపోయిన కర్ర గానీ, స్పూన్ గానీ ఏదో ఒకటి తీసుకొని ఇలా తీయడం వల్ల చిన్న చిన్న మొక్కలున్నా సరే వేళ్ళతో సహా వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఇవ్వటం వల్ల మన ఎండ చూడండి ఎంత చక్కగా మనకి మట్టి మీద పడిపోతుందో, ఇదే విధంగా మట్టి మీద పడడం వల్లనే ఫంగస్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాటరు విషయం అండి. వాటరింగ్ మనం చేసేటప్పుడు జాగ్రత్తగా చూస్ చేయాలి. టైమ్ టు టైమ్ కాకుండా మనకు సాయిల్ డ్రై అవుతుందా లేదా, లేకపోతే తడిగా ఉంటుందా, పొడిగా ఉంటుందా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా డ్రైన్ హోల్స్ కూడా, అంటే మనం వాటరు డ్రైన్ అవుట్ అయ్యే హోల్స్ కూడా కరెక్ట్‌గా ఉన్నాయో లేవో కూడా చూసుకోవాలండి. ఇంకా వర్షాకాలం వచ్చేస్తుంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు అయితే కంపల్సరీగా మనము తీసుకోవాలి. లేకపోతే వేరు కుళ్ళిపోయి మనకి మొక్కలు చనిపోయే ఛాన్స్ ఉంటది. కాబట్టి కంపల్సరీగా 15 రోజులకోసారి ఇలా మట్టిని లూజ్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఫర్టిలైజర్ కూడా చూసేద్దాం వచ్చేసేయండి. ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి మన కిచెన్‌లో దొరికే వాటితోనేనండి. రూపాయి కూడా మనం ఖర్చు పెట్టకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆలుగడ్డ అండి. ఒక ఆలుగడ్డ తీసుకుంటున్నాను. ఆలుగడ్డ లేదు అనుకుంటే మీ దగ్గర పొటాటో పీల్స్ ఉంటాయి కదండీ! ఆలుగడ్డ తొక్కలు ఉంటాయి కదా! ఆలుగడ్డ తొక్కలను కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆలుగడ్డ తొక్కలు లేవు కాబట్టి నేను ఆలుగడ్డ తీసుకుంటున్నాను. ఇది ఫ్రెష్‌దే తీసుకోవాల్సిన అవసరం లేదండి. వాడిపోయింది కానీ, కొంచెం డ్యామేజ్ ఉన్నా, ఖరాబ్ అయినా సరే తీసుకోవచ్చు. మనం మార్కెట్‌కెళ్ళినప్పుడు పాడైపోయిన ఆలుగడ్డలు పక్కన పెడతారు కదా! వాటినైతే తీసుకొచ్చి మనం ఇట్లా ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా తీసుకొచ్చి కిచెన్ కంపోస్ట్ చేసుకుంటూ ఉంటా కదండీ! కిచెన్ కంపోస్ట్‌లో ఏస్తూ ఉంటాను. ఇది ఇవ్వటం వల్ల మొగ్గలు రాలే సమస్య తగ్గుతుంది. ఎక్కువ పొటాషియం అందడం వల్ల మొక్కలు ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటది. కాబట్టి కంపల్సరీగా ఈ ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేసుకోండి వారానికోసారి. నేను ఒక ఆలుగడ్డను తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మనకి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫర్మెంటెడ్ ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది. మనం పెద్ద పెద్ద గడ్డలుగా వేసేసామంటే అస్సలు ఫర్మెంట్ కాదు. మనం ఎట్లేసినా అట్లానే ఉంటాయి. మీకు ఇంత చిన్న ముక్కలుగా కట్ చేయడం వీలు కాదు, ఎక్కువ మొక్కలున్నాయి అనుకుంటే మాత్రం మిక్సీ పట్టేసేయండి. కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసి ఫర్మెంట్ చేసుకోండి. నెక్స్ట్ మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది చాక్ పీసుల పౌడర్ అండి. మనం డైలీ ముగ్గేసుకుంటాం కదా! ఆ చాక్ పీసుల్ని నేను 1 ఆర్ 2 డేస్ వరకు ఎండపెట్టేసి వాటిని ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాను. ఇది ఇవ్వటం వల్ల
మొక్కలకి కాల్షియం అనేదాన్ని మొగ్గలు రాలే సమస్య తగ్గుతుందండి. మీరు ఏ దేనిలో వేయకపోయినా సరే ఒట్టి ఈ కాల్షియం పౌడరు 1 టీ స్పూన్ ఇలా మట్టి భాగంలో చల్లినా సరే మొగ్గలు రాలే సమస్య తగ్గుతుంది. నెక్స్ట్ మరొక బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి ఇది పొటాటో పీల్స్ పౌడరు. మనకి అరటిపండు తొక్కల పౌడర్ అండి. అరటిపండు తొక్కల్ని బాగా ఎండపెట్టి ఇలా పౌడర్ చేసి వారానికోసారి ఇవ్వడం వలన మనకి మొగ్గలు ఎక్కువగా వస్తాయి. కంపల్సరిగా చూడండి, మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉండుండొచ్చు. నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఒక డబ్బా ఫుల్ చేసుకున్నాను అంటే మాత్రం అది అయిపోయిన దాకా వాడేస్తానండి. వాడేసిన తర్వాత మళ్ళీ నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. మనం ఎన్ని తొక్కలు ఎండపెట్టినా మనం ఎండిపోయిన తర్వాత గ్రైండ్ చేసేసరికి చాలా తక్కువ వస్తుంది. నేనైతే వీలైనన్ని ఎక్కువ కలెక్ట్ చేసి ఎండపెడుతూ ఉంటాను. అదేవిధంగా ఇది చాక్ పీసుల పౌడరు, ఈ పొటాటో పీల్స్ అండి, ఆలుగడ్డ తొక్కలు, ఈ మూడింటితో మంచి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి మనం మందార మొక్కలనే కాదండి అన్ని రకాల పూల మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. ఇంకొచ్చాయండి వీటిని ఫర్మెంటెడ్ ప్రాసెస్ చూద్దాము. ఒక చిన్న కంటైనర్ తీసుకున్నానండి నేను. మీరు ఫర్మెంట్ చేసుకునేటప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ కన్నా ఎక్కువగా ఉండాలన్నమాట. కంటైనర్ ఎప్పుడు చిన్నగా ఉండకూడదు. పెద్ద కంటైనర్ తీసుకోండి. అది కూడా గ్లాస్ కంటైనర్ అస్సలు తీసుకోకూడదండి. ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోండి. నెక్స్ట్ మూత ఉన్నదే తీసుకోండి. మనం మూత పెట్టడం వల్లే మనకి ఈ ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది. ఫర్మెంట్ అనేది తొందరగా అయిపోతుంది. మూత లేకపోతే మాత్రం అస్సలు ఫర్మెంట్ కాదండి. గ్లాస్ ఇది కూడా తీసుకోవద్దు. గ్లాస్ ఇది ఎందుకు వద్దు అంటున్నానంటే మనం ఇలా ఫర్మెంట్ అయ్యే ప్రాసెస్లో గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి గ్లాస్ కంటైనర్ అస్సలు యూజ్ చేయకండి. దీనిలో కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకున్న తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ కూడా మరీ నిండిపోయేంత డబ్బా నిండా వాటర్ పోయకుండా జస్ట్ ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. దీన్ని మళ్ళీ నేను నార్మల్ వాటర్లో డైల్యూట్ చేస్తాను కాబట్టి మీరు తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటేనే తొందరగా ఫర్మెంట్ అయిపోతుంది. కాబట్టి నేను ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మూత కంపల్సరిగా పెట్టాలండి. పెట్టిన తర్వాత దీన్ని 3 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి. ఈ 3 రోజులు కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎండలో మాత్రం అస్సలు పెట్టకూడదు. నీడలో పెట్టండి. లేకపోతే ఎక్కడైనా ట్యాంకుల కింద కానీ లేకపోతే చెట్ల నీడలో కానీ పెట్టేసేయండి. అదేవిధంగా పొద్దున సాయంత్రం కిందకి పైకి కదిలిస్తూ ఉండాలి. అంటే మనం ఎట్లా వేసినాయి అవి అట్లానే ఉండిపోతాయి. కాబట్టి మనము కిందకి పైకి కదిలిస్తూ ఉండడం వల్ల తొందరగా ఫర్మెంట్ అయిపోతుంది. వాటర్లో మొత్తం కలిసిపోతాయండి పొటాటో పీల్స్ అనేవి, ఆలుగడ్డ తొక్కలు అనేది వాటర్లో మొత్తం కలిసిపోయి స్మాష్ అయిపోతాయి. ముక్కలు అనేది కూడా కనిపించదు. కాబట్టి పొద్దున సాయంత్రం కిందకి పైకి కదిలిస్తూ ఉండండి. మూత తీసి అట్లీస్ట్ మూత అయినా తీసి పెడుతూ ఉండండి. ఎందుకంటే గ్యాస్ అనేది రిలీజ్ అయిపోయి లోపలంతా వేడిగా ఉంటుంది. కాబట్టి డబ్బా మూతనైతే తీసి మళ్ళీ మూత పెడుతూ కిందకి పైకి కదిలిస్తూ ఉండండి. ఇదే విధంగా కంప్లీట్గా 3 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలండి. ఇంకా 3 డేస్ వరకు నేను ఫర్మెంట్ అయిపోయింది కదా, మనం వేసుకున్న పొటాటో పీల్స్ మొత్తము వాటర్లోకి వచ్చేసింది. కలర్ కూడా చేంజ్ అయిపోయింది. నేను దాంతోపాటు తొక్కలు కూడా యాడ్ చేసుకున్నానండి. స్టార్టింగ్లో ముక్కలు వేసుకున్నా కదా, నెక్స్ట్ డే రోజు తొక్కలు ఉంటే కూడా వాటిని కూడా నేను వాటర్లో యాడ్ చేసుకున్నాను. కంప్లీట్గా వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. కాబట్టి ఇది మనం మొక్కలకి ఇవ్వడానికి రెడీ అయిపోయింది అనమాట. ఇది వాటర్ రేషియో వచ్చేసి నీళ్ళ కొలత వచ్చేసి 1:5 రేషియో అండి. అంటే ఒక వంతు మనకి ఫర్మెంటెడ్ చేసుకున్న వాటర్ వస్తే 5 వంతులు నీళ్లు తీసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే మనకి సరిపోతుందండి. మీకు మరీ కొలతలా చూడాలి అనుకోకుండా ఎక్కువ తక్కువ కాకుండా చూడండి. అంటే మనం ఇట్లా కలుపుకుంటాం కదండి, నార్మల్ వాటర్ కలుపుకున్నప్పుడు మరి చిక్కగా అనిపిస్తే మాత్రం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా పల్చగా ఉంటే మాత్రం సరిపోతుంది. ఎప్పుడైనా సరే మనము ఫర్మెంట్ చేసుకున్న వాటర్ ఎప్పుడు కూడా చిక్కగా ఇవ్వకూడదు. అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే మీరు పల్చగా 2-3 టైమ్స్ అన్నా ఇవ్వచ్చు, కానీ చిక్కగా మాత్రం ఇవ్వకండి. చిక్కగా ఇవ్వడం వల్ల రూట్ అనేది దెబ్బతింటుంది, మొక్క కూడా షాక్లోకి వెళ్ళిపోతుంది. ఫర్మెంట్ చేసుకున్న ఆలుగడ్డ తొక్కల వాటర్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూను చాక్ పీసుల పౌడర్ అండి. ఈ చాక్ పీసుల పౌడర్ వేసుకున్న తర్వాత మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి పొటాటో పీల్ పౌడర్ అండి, అరటిపండు తొక్కల పౌడరు. దాన్ని వచ్చేసి ఒక 1 టీ స్పూను యాడ్ చేసుకున్నాను. మీరు వాటర్లు ఇలా యాడ్ చేసుకోవాలి ఇబ్బంది అనుకుంటే మీరు ఆలుగడ్డ తొక్కలు ఫర్మెంట్ చేసుకుంటున్నారు కదండి స్టార్టింగ్, దానిలోని ఇదొక టీ స్పూన్ అదొక టీ స్పూన్ వేసి ఫర్మెంట్ చేసుకొని అలా కూడా ఇవ్వచ్చు, ఇలా కూడా ఇవ్వచ్చు. మనకి వీలయ్యే దాన్ని బట్టి అనమాట. ఇది మనం కంప్లీట్గా ఆర్గానిక్గా చేస్తున్నాం కాబట్టి మనకి వాటర్ ఎక్కువ తక్కువైనా ప్రాబ్లం ఉండదు. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ తక్కువైనా ఏం కాదండి. ఇది కంప్లీట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్. మనం ఎటువంటి కెమికల్స్ యూస్ చేయట్లేదు కాబట్టి మరీ కొలతలు పెట్టి చేసుకోవాలని అవసరం కూడా లేదండి. మనకి చూసుకుంటే సరిపోతుంది. ఇట్లా నేను మొత్తం మిక్స్ చేసుకున్నా కదా, ఇంకొచ్చాయండి మనం మొక్కలకి ఇచ్చేసుకుందాము. మనం మొక్కలకి ఇచ్చే ముందు కూడా మట్టి కొంచెము తడిగా పొడిగా లేకుండా చూసుకొని ఇవ్వాలండి. మరీ తడిగా ఉన్నప్పుడు ఇచ్చినా కూడా మొక్క అనేది అబ్జర్వ్ చేసుకోదు. కాబట్టి
లేకుండా చూసుకోండి. కొంచెం మట్టిని కూడా లూజ్ చేసి మాత్రమే ఇవ్వండి. వాటర్ ఇవ్వడం వల్ల లూజ్ చేసి ఇవ్వడం వల్ల తొందరగా రూట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి తప్పకుండా వారానికి ఒకసారి ఇవ్వడం వల్ల మనకి మొక్కలు కూడా చాలా హెల్తీగా తయారవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయండి. మీరు రెగ్యులర్గా నార్మల్ వాటర్ ఇస్తున్నారు అంటే మాత్రం పువ్వులు పూయవు. చెట్టు హెల్తీగా ఉంటుంది తప్పితే పువ్వులు మాత్రం పూయవండి. ఇలా వారానికి ఒకసారి మార్చి మార్చి ఇస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.